ఓకే, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తీసి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి నుండి సుమారు 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాల్లో దేవుడు ఒక అనుకూలమైన వర్తమానాన్ని, దేవుని తన సంఘం ఏ విధంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరూ, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దాని ప్రకారం నడుచుకునే ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా 100 ప్రతిఫలాలు పొందాలి అని ఈ 9 వచనాల యొక్క సారాంశంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. జరగటానికి ఉద్దేశం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారట ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ప్రతి ఒక్క మాట అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడేవారు. అంటే దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి అంశం, అందులో ఉన్న మర్మాలు ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా ఉపమానాలు యూజ్ చేసుకుంటూ మాట్లాడేవారు. ఉపమానాలు అని అనగా ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకుంటూ మాట్లాడేవారు. అంటే ప్రతి పండితుడికి అర్థమవుతుంది, పామరుడు కూడా అర్థమవుతుంది, చదువు వచ్చిన వారికి అర్థమవుతుంది, చదువు రాని వారికి కూడా అర్థమయ్యేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క సందేశం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఒక సందర్భం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారట అలా 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఒకానొక రోజున ఒక కొండ మీదకి ఎక్కాడు. ఒక సముద్ర తీరం దగ్గరికి వచ్చాడు. ఆ సముద్ర తీరం దగ్గరికి వచ్చి ఆ కొండ దగ్గర నుంచొని అక్కడ కూర్చొని ఒక వర్తమానం చెప్పటం ప్రారంభించాడు. ఏంటా వర్తమానం? అందుట్లో నుండి దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నారో, మీ యొక్క ఆధ్యాత్మిక పరిస్థితులను దేవుడు ఏ విధంగా బలపరచనై ఉన్నాడో కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. చదువుదామా? 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. ఆ దినముల యందు సముద్ర తీరమున కూర్చున్నాడు. చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఇదిగో దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్, ఈ వర్తమానం చాలా క్లారిటీ. ఇందులో మనం ఆధ్యాత్మికంగా ధ్యానం చేయాల్సింది ఏమీ లేదు. ఈ సందర్భం చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోయింది. ఏంటి? అక్కడ ఒక రైతు ఉన్నాడు, ఆయన దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు ఆ రైతు కలిగిన స్థలంలో చల్లటం ప్రారంభించాడు. ఎప్పుడైతే చల్లుతూ ఉన్నారో ఆ చెల్లిన వాటిల్లో కొన్ని ఎక్కడ పడినాయి? త్రోవ పక్కన పడింది. ఆ త్రోవ పక్కన పడినవి ఏం చేసినాయంట? పైనుండి పక్షులు వచ్చేసినాయి, ఆ విత్తనాలను తీసుకొని వెళ్ళిపోయినాయి. ఇంకా అలా వేసుకుంటూ వెళ్ళాడట. కొన్ని కొద్దిగా రాతి గలగల స్థలాలు, అంటే లోన ఎక్కువగా మట్టి లేని స్థలాల్లో కొన్ని విత్తనాలు పడినాయి. ఆ విత్తనాలు ఏవైనాయి అంటే కొద్దిగా మొలకెత్తింది, కాకపోతే లోన మన్ను డీప్గా లేకపోవటం వల్ల, లోన పరిస్థితులు కొద్దిగా నింపుదలగా లోనకి లేకపోవటం వల్ల ఉదయం సూర్యుడు రాగానే అవి ఏం చేయబడినాయి? ఇంకా కొన్ని ఎక్కడైతే ముళ్ళ పొదలు ఉన్నాయో ఆ ముళ్ళ పొదల్లో పడిపోయి అంట. అది బాగానే చిగురించింది, బాగానే ఎత్తుగా ఎదిగింది, కానీ వాటికన్నా రెట్టింపుగా చుట్టూరు ముళ్ళ పొదలు ఉన్నాయి కాబట్టి వాటి ఎదుగుదలను వాళ్ళు ఏం చేసినాయి? కప్పేసి సూర్యరశ్మి పడకుండా, చంద్రరశ్మి పడకుండా అది చావటానికి సిద్ధమైపోయింది. ఇంకా 4వ రకం ఒక రకం ఉందట. అది మంచి నెలలో పడిన రకం.
ఆ మంచి నేలలో పడిన రకంలో దేవుడు 3 కేటగిరీస్ డివైడ్ చేశారు. అవన్నీ నీట్గా ఫలించినాయి, అవన్నీ అభివృద్ధి పొందటం ప్రారంభించినాయి. కానీ అందుట్లో ఒక రకం 30% ఫలించిందట, రెండవది 60% ఫలించిందట, నాలుగవది 100 ఫలించింది. ఈ వాక్యాన్ని మనం చాలా సందర్భాల్లో ధ్యానిస్తూనే ఉంటాం. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట, ఆ విత్తనాలు అంటే ఏవో కాదు, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ప్రజలందరికీ వినపడుతూ ఉంది. ఆ ప్రజలందరికీ వినపడుతున్న ఈ వాక్యం ఎవరెవరు తీసుకుంటున్నారయ్యా అంటే, ఈ వాక్యం రోడ్డు మీద వెళ్ళేవాడికి కూడా వినిపిస్తుంది. ఆ రోడ్డు మీద వెళ్ళేవాడికి వినపడిన వాక్యం ఏం చేస్తుందో తెలుసా? అదిగో ఒక పక్షి లాంటిది వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతాయి. అది మీరు పక్షి అనుకుంటారో, గట్ట సర్పమని అనుకుంటారో, సాతానుడని అనుకుంటారో, ఈ వాక్యం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా వినిపిస్తుంది. కానీ వినిపించిన వాళ్ళ హృదయాల్లో ఆ వాక్యం స్థిరపడదో, ఉండదో. ఎందుకో తెలుసా? పక్షి వచ్చేట ఏం చేస్తుంది? వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. రెండో రకం ఉంది. వాళ్ళు ఎవరయ్యా అంటే, పండగలకు వచ్చే క్రైస్తవులు. ఎప్పుడైనా బాధల్లో దేవుని ఒక మందిరానికి వచ్చే క్రైస్తవులు వాళ్ళు. దేవుడు ఆధ్యాత్మికంగా బలపరిచినప్పుడు, లేదా బాగా నిరుత్సాహం అయిపోయినప్పుడు, బాగా వేదనలో ఉన్నప్పుడు వచ్చే వాళ్ళు ఏంటయ్యా అంటే, అప్పటికి ఆ సందర్భానికి నేను మొక్క పూసానా, బతికానా సరిపోద్ది వాళ్ళకి. అంతేగాని నిజమైన కష్టం వచ్చినప్పుడు, నిజమైన సూర్యుడు వెలుతురు దాని మీదకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏమైపోతుందో తెలుసా? మాడిపోతారు. ఎందుకో తెలుసా? వారి వేరు భూమిలోనికి వెళ్ళలా, పైనే ఉంది. వీళ్ళు ఎలాంటి కేటగిరీ అయ్యా అంటే, అందరి దేవుళ్ళతో పాటు ఈయన కూడా దేవుడేనండి, అందరి దేవుళ్ళతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడేనండి అని అనుకునే సందర్భాలు ఈ రెండో కేటగిరీ. మూడో కేటగిరీ ఉంటుంది పాపం, మంచి నేలే, మంచి సందర్భాలే. వాళ్ళ విత్తనం వారి హృదయాల్లో పడగానే నీట్గా మొలకెక్కుద్ది, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే చుట్టూరు పరిస్థితులు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు ఏం చేస్తాయో తెలుసా? ఆధ్యాత్మికంగా వృద్ధి జరగాల్సిన ఆ చెట్టును సూర్యరశ్మి కూడా తగలకుండా, దేవుని యొక్క మాటలు కూడా వినిపించకుండా, ఆధ్యాత్మికంగా బలపడిపోతే ఇంక ఎలాంటి సందర్భాల్లోకి వెళ్ళిపోతాని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ మొక్కని అణిచివేయటానికి ప్రయత్నం చేస్తారు. అది వృద్ధి చెందలేదు ఇక. ఎందుకంటే దానికన్నా ఏపుగా ఉండిపోయినాయి, ముళ్ళ కంపలు ఉండిపోయినాయి. ఆ ముళ్ళ కంపల్ని మీ శ్రమలే అనుకుంటారో, ఆ ముళ్ళ కంపలు లోక ఆశలే అనుకుంటారో, ఆ ముళ్ళ కంపలు మీరు ఏమనుకుంటారో అవి మీ ఊహకు నేను వదిలేస్తున్నాను. కానీ కొంతమంది క్రైస్తవులు ఉన్నారట, కొంతమంది దేవుణ్ణి ఆరాధన చేసేవారు ఉంటారట, వారు వృద్ధి చెందుతారు. కానీ ఐహిక విచారాలను బట్టి ఏమవుతాయో తెలుసా? వారి పరిస్థితులు ఎదగకుండా అందులోనే చనిపోయేటట్లుగా మారుస్తాయి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈ మూడు కాదు, లోకల్లో తిరిగే వాళ్ళ గురించి అసలు మేము మాట్లాడొద్దు. ఎవరో ఏ పక్షి వచ్చి, ఏ సాతానుడు వచ్చి వారి జీవితాల్లో ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ ఆ లోకంలో పడిపోయే వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. మనం మాట్లాడుకునే కేటగిరీ ఈ 4వ కేటగిరీ. ఏంటి కేటగిరీ అని అంటే, మంచి నేలలో పడిన ఈ విత్తనాలు. వీరు ఎవరయ్యా అంటే, తరచుగా దేవుని యొక్క మందిరానికి వచ్చే ఆరాధికులు వీళ్ళు, తరచుగా దేవుణ్ణి స్వరక్షకుడిగా అంగీకరించుకున్న ఆరాధికులు వీళ్ళు, దేవుని స్వరక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మాన్ని పొందుకున్న విశ్వాసులు వీళ్ళు. కానీ వీళ్ళలో కూడా ఆధ్యాత్మికమైన విత్తనం పడగానే, దేవుని యొక్క వాక్యం వాళ్ళ హృదయాల్లో పడగానే, ఆ పడిన ఆ విత్తనం ఒకళ్ళ దగ్గర 30 ఏమైంది? 30 వర్ధిల్లింది. ఇంకా కొన్ని హృదయాలు ఉన్నాయట, అవి 60 ఇంకా కొన్ని హృదయాలు ఉన్నాయట, అవి 100 వృద్ధి అయినాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను 30 వృద్ధి పొందారు అని అంటే 70 రెట్లు ఏవైపోయినాయి చెప్పాలి. వీళ్ళు 100% కెపాసిటీ ఉందండి, 100% కెపాసిటీ ఉంది. ఈ విత్తనానికి తన విత్తనంలో ఉన్న కెపాసిటీ అంత ఫలాలు చెందాలి అంటే 100 కాయలు పుట్టించగలదు. కానీ 100 కాయలు పుట్టించగలిగిన చెట్టు ఈ మొదటి కేటగిరీ ఎవరై అంటే 30 కాయలే పండిస్తారట.
అంటే మిగతా 70 కాయలు ఏమైనట్టు? 70 కాయలు ఏమైనట్టు అంటే ఇష్టానుసారమైన తీగలో దాన్ని ఏం చేసేస్తున్నాయి? కవర్ చేసేస్తున్నాయి. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారట, వీరు 60% వరకు వర్ధిల్లుతున్నారట. 60% వరకు దేవుడు ఫలాభివృద్ధులు దయచేస్తున్నారట. అంటే 60% వరకు దేవుడు అనుకున్న స్టేటస్లోనే ఉన్నారు. కాకపోతే 40% ఏముంది వారి జీవితాల్లో చెప్పాలి, ఫలాలు పొందట్లా. మూడో కేటగిరీ ఉన్నారు, వారు 100% సంపూర్ణమైన జీవితాలు జీవిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. నా మెసేజ్ యొక్క ముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? మనమందరం 100 ప్రతిఫలాలు పొందిన సంపూర్ణమైన జీవితాన్ని జీవించుదుముగాక. ఎందుకో తెలుసా? ఈ 30 ఆశీర్వాదం పొందినోడు కూడా పరలోకం వెళ్ళడం, 60 ఆశీర్వాదం పొందినోడు కూడా శ్రేష్టమైన జీవితాన్ని జీవించలేడు. దేవుని దృష్టిలో ఎవరుంటారో తెలుసా? 100 మార్కులు పొందుకున్న వారు మాత్రమే. ఏ వాక్యం అయితే ఎవరి హృదయాల్లో నిలబడుతుందో ఆ హృదయాల్లో ఉన్న వారందరూ ఏం చేయబడాలో తెలుసా? 100% అది ఫలవంతులుగా మారాలా. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చాలామంది అంటారు, సార్ నాకు 30% సరిపోద్దులేండి, 60% సరిపోద్దులేండి సార్, పాస్ మార్కులు ఏమైనా ఉన్నాయండి? పాస్ మార్కులు ఉంటే నేను అవసరమైతే పరలోకంలో చీపురు పెట్టుకుని చీపురు ఊడ్చుకుంటూ మూలను కూర్చుంటానండి. పరలోకంలో కక్కూసి ఉండదండి. పరలోకంలో గేట్ మ్యాను, పోస్ట్ మ్యాను, నాకు చదువు లేకపోయినా కనీసం నైట్ వాచ్మెన్ కింద ఉంటానండి. అక్కడేం కుదరవు. అక్కడ ఎవడైనా ఒకే రకంగా ఉంటాడు. ఎంత అపోస్తులు బోధ చేసినా, అపోస్తులుగా పిలువబడిన కేవలం 24 మంది పెద్దల్లో వాళ్ళు కొద్దిగా పెద్దలుగా ఉంచుతారు తప్ప మిగతా వాళ్ళందరికీ ఒకటే కేటగిరీ పరలోక రాజ్యంలో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి స్టాటస్లు తెలియదు, ఏమీ తెలీదు. ప్రతి ఒక్కరూ ఆయనను స్తుతించుతూనే ఉండిపోతాం. స్తోత్రం చెప్పండి. ఈ క్రైస్తవ ధర్మం ఎందుకు కఠినమైన ధర్మం తెలుసా? క్రైస్తవుని ఆరాధించడం లోకస్తుల వల్ల సులువైన ఆరాధన కాదు. ఇది కఠినమైన ఆరాధన. ఎందుకయ్యా అంటే 100 ఫలాలు వచ్చిన చెట్లు మాత్రమే, 100 వృద్ధి పొందిన ఆ చెట్టులు మాత్రమే దేవుని 2వ రాకడలో ఎత్తబడతారు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఒక మాటను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎవరైతే 100 ఉంటుతారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి స్వాధీనం చేసుకోబడతారు. 35% కూడా వేస్టే, 60% కూడా వేస్టే. బైబిల్లో కొంతమందిని చూపిస్తా. ఈ 3 కేటగిరీలకు 3 నేను చూపిస్తాను.